హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 సంబంధించి కొన్ని అప్డేట్స్ చూద్దామండి. ముందుగా సెప్టెంబర్ 19వ తేదీన విజయవాడలో సభ జరగబోతుంది. ఆ సభ ఏ సమయాన జరగబోతుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి, అభ్యర్థులకు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి, మొదలైన వాటిని మనము ముందుగా తెలుసుకున్నామండి. ఆ తర్వాత కోర్టు యొక్క జడ్జిమెంట్ ఈ డిఎస్సి నియామకాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనే విషయాల గురించి మనము చాలా వివరంగా విపులంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా రేపటి సభ ఏర్పాట్లు చూస్తే సెప్టెంబర్ 19వ తేదీన విజయవాడలో సభ జరగబోతుందండి. ఇప్పటి వరకు సమయం అనేది తెలియదండి, కాకపోతే ఆ సమయం కూడా అఫీషియల్ గా ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి. సమావేశము మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందండి. కాబట్టి మీరు ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి సభకు అటెండ్ కావచ్చండి. సభ పూర్తయిన తర్వాత సాయంత్రం మీరు మళ్ళీ నైట్ అక్కడే భోంచేసి మీ ప్రాంతాలకు మీరు బయలుదేరవచ్చండి. ఇక ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓలు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులకు కాల్స్ కూడా చేయడం జరిగిందండి. కాల్స్ రాని వాళ్ళే కంగారు పడద్దండి. కాల్స్ రాకపోయినా మీరు మళ్ళీ స్వయంగా మీ డిఓ ఆఫీస్కి వెళ్ళి మీకు బస్ అలాట్మెంట్ అండి, నియోజకవర్గాల వారీగా ప్రతి జిల్లాలలో నియోజకవర్గాల వారీగా బస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ అభ్యర్థి ఏ బస్సులో కూర్చోవాలి అనే విషయం కూడా డిఈఓ గారు క్లియర్గా ప్రతి జిల్లాకు సంబంధించి ప్రొసీడింగ్ అనేది ఇవ్వడము జరిగింది. మీ మీద మీ యొక్క బాధ్యతను తీసుకోవడానికి ఎంఈఓల ఆధ్వర్యంలో, హెచ్ఎంల ఆధ్వర్యంలో, పీడీల ఆధ్వర్యంలో, టీచర్ల ఆధ్వర్యంలో కొన్ని కమిటీలు, మరి వారి మీద ఒక పై అధికారి ఎంఈఓను నియమించడం జరిగిందండి. మీకు సకల సౌకర్యాలు కల్పిస్తారండి. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళ యొక్క బాధ్యతలు, మీ యొక్క బాధ్యతలను వాళ్ళు చూసుకుంటారండి. ఇదండి. ఇక కర్నూలు విషయానికి వస్తే 95 పేజీల పీడిఎఫ్ అనేది డిఓ గారు రిలీజ్ చేశారండి. ఇక్కడ ప్రతి అభ్యర్థి యొక్క పేరు ఇవ్వడం జరిగింది. మీరు ఏ బస్సు ఎక్కాలి, ఏ టైంలో ఎక్కాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కర్నూలు జిల్లా విషయానికి వస్తే రాయలసీమ యూనివర్సిటీలో ఉదయం అండి, ఎప్పుడండి గుర్తుంచుకోండి, మీకు సమావేశం ఉండేది 19వ తేదీ. కాకపోతే బస్సు బయలుదేరే సమయము 18వ తేదీ ఉదయం 8 గంటలకని ఇక్కడ ఇవ్వడము జరిగింది. మీరు మీ జిల్లాల యొక్క ప్రొసీడింగ్స్ చూసుకొని ఏ సమయానికి మీ జిల్లాలో ఎక్కడ అటెండ్ కావాలి అనే విషయం మీద క్లారిటీ తెచ్చుకోండి. కర్నూలు జిల్లాలో అయితే రాయలసీమ యూనివర్సిటీ 18వ తేదీ 8 గంటలకు బస్ ప్రారంభమవుతుందని ఇవ్వడము జరిగిందండి. ఇదండి. ఇక ఆ తర్వాత విజయవాడ ఏర్పాట్ల విషయానికి వస్తే దాదాపు మన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇప్పుడే ఒక ప్రొసీడింగ్ రిలీజ్ చేశారండి. దాదాపు 10 కమిటీలు అండి. సెలక్షన్ కమిటీకి సంబంధించి కావచ్చు, డెకరేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రిఫ్రెష్మెంట్ కావచ్చు, విఐపి పాస్ కావచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్, ఇలా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ టీమ్స్ యొక్క బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడము జరిగింది. కాబట్టి విజయవాడ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయండి. దీనితో పాటు అభ్యర్థులకు కొన్ని సమాచారం అండి. అంటే ఏంటి ఆ సమాచారం అంటే, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. తర్వాత ఇంకొకటి అండి, ఈ డిఈఓ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లో ఒక ముఖ్యమైన అంశాన్ని మెన్షన్ చేశారండి. ఏంటి ఆ అంశం అంటే, ఎవ్వరికి కూడా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వరు, కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అటెండ్ కావాలండి. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సూచనలు ఏంటంటే, అభ్యర్థులకు డిఈఓ గారు ఫోన్ కాల్కు మీరు రెస్పాండ్ అవ్వాలి. అందరూ కూడా ఆల్మోస్ట్ రెస్పాండ్ అయ్యారండి. మీకు ఒకవేళ ఫోన్ కాల్ రాకపోయినా, ఒకవేళ వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాలండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పారు, మీరు దుప్పటి దిండు మీరే సొంతంగా తీసుకెళ్లాలండి. తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మెడికల్ కిట్ పెట్టుకోండి అని చెప్పారు. తర్వాత గర్భిణీ స్త్రీలు పాలిచ్చేతలు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. తర్వాత మీరు ఎక్కడ ఎంట్రీ కావాలో అనే మీ అధికారులు చెప్తారు, అక్కడి నుండి మాత్రమే మీరు సభలోకి ప్రవేశించాలి. ఆ తర్వాత ఆ సభలో అండి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు చాలా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక పాస్ ఇవ్వడం జరుగుతుంది, ఐడెంటిటీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ చూపించాలండి. అవన్నీ చూపిస్తేనే మిమ్మల్ని అలౌ చేస్తారు. తర్వాత మీరు ఒక సభకు వెళ్ళేటప్పుడు ఒక
ఫోటో కూడా తీసుకెళ్ళండి. తర్వాత మీరు డిఈఓ ఆఫీస్లో మీకు ఏం చేస్తారంటే ఒక నియామక కిట్ను అందజేస్తారండి. ఆ నియామక కిట్లో ఏముంటాయంటే ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. నియామక పత్రం ఉంటుంది, ఇండక్షన్ ట్రైనింగ్ ఆర్డర్ ఉంటుంది, ప్రమాణ స్వీకార పత్రం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది, ఆ తర్వాత లేఖ మన మానవ వనరుల అభివృద్ధి శాఖ నారా లోకేష్ గారి సందేశం ఉండే లేఖ ఉంటుందండి. తర్వాత మీరు చేయకూడని పనులండి, మీ వస్తువులను జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ చూసుకోవాలండి, వదిలేయకూడదు, అసభ్యంగా ప్రవర్తించకూడదు, క్రమశిక్షణతో ఉండాలి, నిర్లక్ష్యం చేయకూడదు. మీ వసతి గృహం మీరు ఎక్కడుంటే అక్కడ మాత్రమే బస్ చేయాలండి, వేరే చోటికి వెళ్ళకూడదు. తర్వాత మీరు బస్సు దిగినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ బస్సు ఎక్కాలండి, ఎక్కడ పడితే అలా వెళ్ళకూడదు. తర్వాత మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అధికారులకు తెలియజేయండి. తర్వాత పొగాకు, మద్యం ఇలాంటి వాటిని తీసుకోవద్దని చెప్పారు. తర్వాత మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు మీటింగ్ ఉన్నప్పుడు వాడవద్దని చెప్పారు. చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచమని చెప్పారు. తర్వాత తనిఖీలకు సహకరించండి, ప్రవేశ విధానాలు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారండి. ఆ తర్వాత మీకు ఒక నియామక కిట్ ఇస్తారు కదండి, ఆ కిట్ను కూడా ఎవరితో పంచుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని మీకు తెలియజేయడము జరిగిందండి. ఇదండి విజయవాడ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఇప్పుడు మనము ఏపీడిఎస్సి నియామకాలపై కోర్టు తీర్పు యొక్క పర్యవసానాల గురించి తెలుసుకుందామండి. ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటంటే నంబర్ 1 అండి, కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి అలాగే ముందుకెళ్ళడం. ప్రస్తుతం ప్రభుత్వం ఏ ఏ పనులు అయితే చేస్తుందో ఆయా పనులను చకచకా పూర్తి చేసి కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చేసి అభ్యర్థులను స్కూళ్ళకు పంపడం అండి. ఇదండి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక అవకాశం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వము మీకు ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్లో ఒక సెంటెన్స్ రాస్తుందండి. ఏంటి ఆ సెంటెన్స్ అంటే, ద ఇండివిజువల్ ఈజ్ అపాయింటెడ్ సబ్జెక్ట్ టు ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద కేసు నంబర్ అని కేసు నంబర్ మెన్షన్ చేస్తారండి, పెండింగ్ ఇన్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్ ఉన్నటువంటి కేసు నంబర్ మెన్షన్ చేసి ఆ కేసు యొక్క తీర్పుకు లోబడి మీ నియామకం ఉంటుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తారండి. దీని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదండి. గతంలో మీరు ఏ డిఎస్సి చూసుకున్నా ఇలాగే కోర్టు కేసులు పడ్డాయి, ఆ కోర్టు కేసు సంబంధించి ఈ లైన్ కామన్ గా ఉంటుంది. ఇదండి ప్రభుత్వం ముందున్న ఒక మార్గం. ఇక రెండో మార్గం ఏంటంటే కొంతకాలం వెయిట్ చేయడం అండి. తీర్పు వచ్చేంత వరకు కొంతకాలం వెయిట్ చేయడం. తీర్పు వచ్చాక అంటే తీర్పు ప్రభుత్వానికి ఫేవర్ గా వచ్చింది అనుకోండి, సెలక్షన్ లిస్ట్ అనేది మారదండి. ఒకవేళ తీర్పు అనేది అభ్యర్థులకు ఫేవర్ గా వచ్చింది అనుకోండి, మళ్ళీ సెలక్షన్ లిస్ట్ మార్చడము, కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడతారండి. ఈ విధంగా సెలక్షన్ లిస్ట్ మార్చాల్సినటువంటి అవసరం రావచ్చు, రాకపోవచ్చు అండి. ఇదంతా కూడా కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుందండి. తర్వాత చాలా మంది అభ్యర్థులకు ఒక సందేహం ఉందండి, ఎందుకు ప్రభుత్వము ఆప్షన్స్ ఫస్ట్ లో ఇచ్చినటువంటి ప్రయారిటీని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అనే అవకాశాన్ని ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నను కూడా కొంతమంది లేవనెత్తున్నారండి. ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే నోటిఫికేషన్ లో ఆల్రెడీ పొందపరచబడింది, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి అని, ఒక్కసారి ప్రయారిటీ ఇచ్చినాక అది మార్చము అని ఆల్రెడీ నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఆల్రెడీ నోటిఫికేషన్ లో ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి అంశాలను తరచుగా మార్చుకుంటూ వెళ్తే నోటిఫికేషన్ కి విలువ ఉండదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ మార్చుకునే అవకాశము ఇవ్వలేదండి. ఆ ఉద్దేశంతోనే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినాం కాబట్టి మార్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ అవకాశం ఇచ్చింటే కూడా మళ్ళీ కోర్టుకు వెళ్తారండి. నోటిఫికేషన్ లో ఉన్నది ఒకలాగా మీరు చేసేది మరోలా చేస్తున్నారు కదా అని కొంతమంది అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశము ఉందండి. తర్వాత ఇక్కడ కోర్టు ఒక బలమైన పాయింట్ ను వాదిస్తూ ఉందండి. ఏంటి ఆ పాయింట్ అంటే, మీరు ఎస్జిటికి మెరిట్ లిస్ట్ సపరేట్ గా ఇచ్చారు, స్కూల్ అసిస్టెంట్ కు మెరిట్ లిస్ట్ సపరేట్ గా ఇచ్చారు. మరి ఇలా మెరిట్ లిస్ట్ సపరేట్ గా ఇచ్చినప్పుడు మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులను మీరు సెలెక్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రభుత్వము ప్రశ్నించిందండి. మనము ఉదాహరణకు సివిల్స్ తీసుకుంటే అక్కడ మెరిట్ లిస్ట్ అనేది కామన్ గా ఉంటుందండి. సాధారణంగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఐఏఎస్ తీసుకుంటారు, ఆ తర్వాత తక్కువ వచ్చిన వాళ్ళు ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు కదండి. ఎస్జిటికి వేరే మెరిట్ లిస్ట్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ కి వేరే మెరిట్ లిస్ట్ ఉంది. మళ్ళీ ఇలా రెండు రకాలుగా మెరిట్ లిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు స్కూల్ అసిస్టెంట్ లో టాపర్స్ ని సెలెక్ట్ చేయడం లేదు అని కోర్టు సూటిగా ప్రశ్నించడము
జరిగిందండి. మొత్తం మీద ఈ తీర్పు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఈ డిఎస్సి నియామక ప్రక్రియ అనే దాని మీద మనం కొంతకాలం వేచి చూడక తప్పదండి. ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాలను కూడా నేను మీకు తెలియజేశానండి. మీరు చివరిగా నేను చెప్పేది ఏంటంటే వెయిట్ అండ్ సీ అండి. కొంతకాలం పాటు ఆగి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూద్దామండి. ఆ తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయం మీద మనం మరొక వీడియో తీద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. థ్యాంక్ యూ అండి.